దేవునికి స్తోత్రాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈరోజు దేవుడు ఏ వాక్యముతో మీతో మాట్లాడాలనుకుంటున్నారో నేను తెలియపరచాలని కోరుకుంటున్నానండి. మరి ఇప్పుడు వరకైతే మరి స్త్రీల గురించి దేవుడు మాట్లాడారు. మరి ఈ రోజు పురుషుల గురించి దేవుడు మాట్లాడాలని మరి ఆయన ప్రేరేపణ ద్వారా నేను మీ మధ్యకు వచ్చి ఉన్నాను. మరి ఏ విధంగా పురుషులు తన భార్యలను ప్రేమించాలి, ఏ విధముగా తనను ఆకట్టుకోవాలి, లేదా ఏ విధంగా ఆ కుటుంబంలో మరి తన భార్యను మరి ప్రేమించి తన కుటుంబాన్ని కట్టుకోవాలన్నది మరి పురుషుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి వాక్యము ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో చూసుకుందాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అద్దుకొనును, వారు ఏక శరీరమైందురు. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడండి? కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను ఏం చేస్తున్నాడంటండి? హత్తుకుంటున్నాడంట కదా. తన భార్యను ఏం చేస్తున్నాడు? హత్తుకుంటున్నారు. వారు ఏమై ఉన్నారు? ఏక శరీరము. భర్త ఒక శరీరం, భార్య ఒక శరీరం అని లేఖనాల్లో తెలియపరుస్తుందండి. ఏక శరీరం అంట. ఏక శరీరము అంటే ఒకటి కదండి. ఏక శరీరం అంటే ఒక్కటి. ఆ ఒక్కటినే ఏక శరీరం అంటారు. ఆ ఏక శరీరము మరి ఏ విధంగా ఉండాలి? ఏక శరీరము ఏ విధంగా ఉండాలి? చూడండి, తన శరీరాన్ని ప్రేమించేవారు తన భార్యను కూడా ప్రేమిస్తారు. తన తల్లిని ప్రేమించేవారు తన భార్యను కూడా ప్రేమిస్తారని లేఖనాల్లో తెలియపరుస్తుంది. ఏక శరీరము అంటే ఒకటే మాట, ఒకటే హృదయము, ఒకటే ప్రవర్తన, ఒకటే నడవడిక ఉంటదండి. వేరువేరుగా ఉండరు. వాళ్ళు ఏంటంటే మనుషుల దేహాలు ఒకటే కానీ ఆ యొక్క ఆత్మ శరీరం ఒక్కటే అని చెప్పేసి మరి లేఖనాలు తెలియపరుస్తున్నట్లుగా ఏక శరీరం అంట. మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడండి ఆ యొక్క పురుషుడు? తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టి, చూడండి, తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టి తను ఎవరితో మరి ఏకమవుతున్నాడండి? భార్యతో. కాకపోతే ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఆ యొక్క కుమారుణ్ణి పెంచుకొని వారు ఏం చేస్తారు? మంచిగా నడిపిస్తారు. తర్వాత మరి వివాహమైన తర్వాత మరి అతన్ని ఎవరు నడిపిస్తున్నారు, మరి అతను ఎవరిని పరిపాలిస్తున్నాడు అన్నది మనం ఈ లేఖనాల్లో చూసుకుందాం. మరి ఏమంటున్నారంటే మరి ఏక శరీరము, ఏక శరీరము, ఏక మాట, ఒకటే మాట అని చెప్పేసి మరి తెలియపరుస్తున్న విధానం పట్టి చూడండి. ఈ రోజు మరి పురుషులు ఏక శరీరంగా ఉంటున్నారా? ఏక శరీరంగా మీ భార్యల్ని మీరు ప్రేమిస్తున్నారా? మీ భార్యల్ని మీరు మంచిగా చూసుకుంటున్నారా? మీ భార్యల్ని దూషించకుండా మరి చక్కగా వారిని మరి పోషిస్తున్నారా? ఎట్టి విధముగా పురుషులు ఉంటున్నారండి. చూడండి, ఎన్నో కుటుంబాల్లో గొడవలు, సమాధానం లేకపోవట, అసమాధానం కలుగుట, ఎన్నో సమస్యలతో మరి ఆ కుటుంబము మరి చెల్లా చెదురైపోయి ఏమవుతుందండి? రోడ్ల మీదకి ఎక్కుతున్న సందర్భాల్లో కూడా మనం చూస్తున్నాము. చూడండి, మరి తాగి వచ్చిన భర్త మరి తాగి తను ఊరుక పడుకుంటాడా? గొడవ చేసి అది వీధిలోకి ఎక్కి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకరిని ఒకరు కొట్టుకుంటున్నారు. ఏక శరీరముగా ఉంటే వారు ఏం చేస్తారండి? ఒకరిని ఒకరు నమ్మకంగా ప్రేమగా ఉంటారు. మరి ఏక శరీరంగా లేక నీ శరీర ఆశలతో నువ్వు ఉండి నీ శరీర కోరికలు నువ్వు తీర్చుకుంటూ భార్యను బాధ పెట్టి హింసిస్తున్న పురుషుల కొరకు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. అట్టి వారు ఉంటే ఒకవేళ నీ మనసు మార్చుకో. దేవుడు అంటున్నారు ఏక శరీరము, ఒకటే శరీరం అని చెప్తున్నాడు దేవుడు కదండి. ఒకటే శరీరం అయినప్పుడు నీ శరీరాన్ని నువ్వు ఎలా అలంకరించుకుంటావో, నీ శరీరానికి నువ్వు ఎలా పోషించుకుంటావో, నీ శరీరం ఎంత మంచిగా ఉండాలని చెప్పి ఆశపడతావో, నీ భార్య నీ శరీరంలో ఒక పాటు కాదా? కాబట్టి నీ భార్యను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, నీ భార్యని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు అని నిజంగా దేవుడు ఈరోజు అడుగుతున్నాడండి. ఎలా ప్రేమిస్తున్నావు నీ భార్యని? నీ శరీరం వల్ల నీ ఆత్మ వల్ల ప్రేమిస్తున్నావా, లేదా నువ్వు హింస పెడుతున్నావా, బాధ పెడుతున్నావా, మాటలతో తను కుళ్ళపొడుస్తున్నావా అని చెప్పేసి మరి దేవుడి లేఖనాల ద్వారా బయలుపరుస్తున్నాడండి. ఏక శరీరం అంటే ఏక మాట, ఒకటే మాటగా మనం ప్రతి స్థలంలో కూడా ఉండాలండి. భార్య ఒక మాట, భర్త ఒక మాటగా ఉండకూడదండి. ఎందుకంటే భర్త ఏ మాట చెప్తే భార్య అదే పలకాల. ఒకవేళ భార్య ఏదన్నా మాట చెప్తే భర్త అదే నిజం అని చెప్పాలి. ఎందుకంటే వారు ఏక శరీరం, మాట కూడా ఒకటే విధముగా ఉంటది. మరి మాట ఒకటే విధముగా ఉన్నప్పుడు వారి కుటుంబంలో ఏం జరుగుతుందండి? గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఎందుకంటే వారు ఒకటే మాట మీద, ఒకటే నడవడి మీద వాళ్ళు నడుస్తుంటారు. కాబట్టి వారు ఏమవుతుందండి? ఎంత సమస్య వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఒకవేళ తగ్గని రోగములు వారికి మరి వ్యాపించినప్పుడు కూడా వారు ఏం చేస్తారండి? ధైర్యము కోల్పోరండి.
ధైర్యము కోల్పోక వారు ఏం చేస్తారంటే ఏకంగా కూడి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. ఏకంగా కూడి ప్రార్థన చేసి ఆ సమస్య నుండి విడుదల పొందుతారు. ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగానే మాట్లాడి ఉన్నాడు. ఏమని? తన భార్యను హద్దుకొనును. చూడండి, శ్రమ వచ్చినా కష్టం వచ్చినా మరి తల్లిదండ్రులకు చెప్పుకోరండి. ఎందుకంటే బాధ్యత బరువు వాళ్ళు మోయాలి కాబట్టి, ఆ సంసార బాధ్యత వారి మీద ఉంటది కాబట్టి వారు ఏం చేస్తారంటే అది శ్రమ వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా నిందలు వచ్చినా అపనిందలు వచ్చినా అప్పులతో సమస్యలు ఉన్నా వారు ఏం చేస్తారు తెలుసా? ఏకమగుడి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి దేవుని యందు ఏం చేస్తారు? నిరీక్షణ కలిగి ఎదురు చూస్తారు. ఎదురు చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారికి కార్యం చేస్తాడండి. ఏకరీతిగా ఉన్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకార్యములు చేస్తాడు. మరి చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 5వ వచనంలో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరంగా ఉందురని చెప్పెననియు చాలండి. చదవలేదా? చూడండి, ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడండి మత్తయి సువార్తలో? తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకునేనంటండి. అంటే అక్కడ కూడా ఏం మాట్లాడుతున్నాడు? ఏక శరీరము, ఏకాత్మ, ఒకటే మాట అని చెప్పేసి మరి అక్కడ లేఖనాల్లో కూడా తెలియపరుస్తున్నారండి. మరి దేవుడు ఈ మాటలు లిఖించినప్పుడు అది వ్యర్థము కాదండి, అది నిజము. నిజము. నువ్వు నీ కుటుంబంలో ఎలా ఉంటున్నావు, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావు, నీ బిడ్డల దగ్గర నువ్వు ఏ కర్తవ్యం చేస్తున్నావు, నీ బిడ్డల దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ భార్యని ఎలా గౌరవిస్తున్నావు, నీ భార్యని మరి ఎలా నువ్వు ప్రేమిస్తున్నావు అన్నది మరి మనం ఇక్కడ చూసుకోవాలండి. పురుషులైన వారు ఏం చేయాలంటే మొట్టమొదటిగా తన భార్యను ప్రేమించాల. ప్రేమించినప్పుడు ఏం చేస్తుందండి ఆ భార్య? అందరిని కూడా విడిచిపెట్టి తన భర్తను హత్తుకుంటది కదండి. హత్తుకున్నప్పుడు ఏమవుతుంది? అక్కడ ఒకటే మాట, మరల చెప్తున్నాను, ఒకటే మాట వారి జీవితంలో ఒకటే మాట నడుస్తుందండి. ఒకటే మాట మరి నడుస్తుంది. లోకమంతా కూడా ఒక విధంగా ఉన్నా కూడా ఏం చేస్తారండి? ఆ భార్య భర్తల మధ్యలో ఎటువంటి గొడవలు కూడా ఎటువంటి సమస్యలు కూడా వారికి రావండి. ఎందుకంటే ఒకటే మాట మాట్లాడుతున్నారు కాబట్టి. ఏ పని చేసినా ఒకటే, ఏ దాన ధర్మాలు చేసినా ఒకటే, ఏదన్నా ప్రార్థన చేసినా ఒకటే. ఎందుకంటే వారు ఒకటే ప్రవర్తన నడుస్తున్నారు కాబట్టి మరి అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు దేవుడు మరి చేస్తానంటున్నారు. చూడండి, మరి మా యొక్క జీవితంలో కూడా మా వివాహమైన దగ్గర నుండి దేవుణ్ణి మేము ఎరిగిన కాడి నుండి కూడా మా మాట ఒక విధంగా నుండి నేను మా పాస్టర్ గారు యందు కూడా ఒకటే విధముగా మేము మాట ప్రకారంగా నడిచామండి. ఒకవేళ దేవుడు తన ద్వారా మాట్లాడినప్పుడు మేము లోబడతాను, నా ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆయన లోబడతారు. ఎందుకంటే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. గొడవలతో, చికాకులతో, లేకపోతే బలహీనతలతో, లేకపోతే ఏదన్నా సమస్యలతో మనం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించడండి. దేవుడు సహాయం చేయడు, దేవుడు మాట్లాడాడు. అసమాధానానికి ఆయన కర్త కాదు. కాబట్టి అసమాధానం నీలో ఉన్నప్పుడు మరి దేవుడు ఎలా నీతో మాట్లాడతాడు? దేవుడు నువ్వు మాట్లాడాలి అంటే మొట్టమొదటిగా నీ భర్తతో నువ్వు సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండి నువ్వేం చేయాలంటే మరి ఏక శరీరం అని దేవుడు అంటున్నాడు కదా, ఏకాత్మతో కూడి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా మాట్లాడతాడు. ఇప్పటి వరకు మా జీవితంలో ఎటువంటి సమస్య అన్నది, ఎటువంటి గొడవ అన్నది రాలేదండి. ఎందుకంటే మేము ఒకరు కూడా మరి దేవుని సన్నిధిలో వెదుగుతూ దేవుని మాట వింటూ, అది సమస్యలు రాని, కష్టము రాని, బాధ రాని, నిందలు రాని మేమేం చేస్తున్నాం అంటే ఒకరు మాట్లాడుకొని ముందుకు నడుస్తున్నాం. కాబట్టి దేవుడు ఇంత అద్భుతంగా మమ్మల్ని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ప్రతి కుటుంబంలో సమస్యలు, కష్టాలు, బాధలు, నిందలు అన్నవి కూడా ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి. ఎందుకంటే భార్య మరి భర్తకు లోబడకపోవటము, లేదా భర్త భార్యని ప్రేమించకపోవటము కూడా అవి చిన్న చిన్న గొడవలకి మరి దారి తీస్తుంది. గొడవలకు దారి తీసినప్పుడు ఏమవుతుందండి? ఆ కుటుంబంలో సమాధానం అన్నది కోల్పోతారు. మరి మా జీవితంలో అటువంటి సమాధానం మేము ఎన్నడూ కూడా కోల్పోలేదండి. ఎందుకంటే మేము దేవుని యందు మొట్టమొదటిగా మా పునాదులను స్థిరపరచుకొని మేము ప్రార్థన చేయటం అలవాటు చేసుకున్నప్పుడు మరి తన తండ్రిని తన తల్లిని విడిచి నన్ను హత్తుకున్నాడు. కాబట్టి మా యొక్క దైవజనులు ఏం చేశారంటే మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని పూర్వకంగా మా కుటుంబం కట్టబడిందండి. దేవునికి స్తోత్రం. మరి అటువంటి కుటుంబం కట్టబడినప్పుడు సమాజంలో కూడా బాగానే ఉంటది, మరి సంఘంలో బాగానే ఉంటది, కుటుంబాలలో కూడా బంధుమిత్రుల మధ్యన కూడా మరి బాగుంటది. మీరు ఎలా ఉంటున్నారు? ఈ యొక్క సమయంలో మీరు ఏం చేయాలి? మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. నేను ఏ విధంగా ఉంటున్నాను?
నా కుటుంబంలో నేను ఏ విధంగా ఉంటున్నాను, నా పాత్ర నేను ఎలా మరి నేను పరిపాలిస్తున్నాను, పోషిస్తున్నాను, ఎలా చేస్తున్నాను అని చెప్పేసి మీరే పరీక్షించుకోవాలా. ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీరు పరీక్షించుకోండి, ఏ విధముగా మీరు చేస్తున్నారు, ఏ విధముగా నాలో నిలబడ్డారు, ఏ విధముగా మీ భార్యల్ని ప్రేమిస్తున్నారని దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీ భార్య గయ్యాలదే కావచ్చు, మీకు ఓపిక కలిగి ప్రార్థన చేసినాడల్లా దేవుడు ఏం చేస్తాడు, తనను క్షమించి నీ ప్రార్థన పూర్వకంగా తను ఏం చేస్తుంది, మారుతుంది. ఒకవేళ నీ భర్త నీ మాట వినకపోవచ్చు, నువ్వు ప్రార్థన చేసి మరి నిరీక్షణ కలిగి ఉంటే నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు. మరి ప్రేమించి మరి భర్త భార్యలు ఒక రీతిగా ఉన్నప్పుడు ఆ కుటుంబం ఏం చేస్తుందండి, సంతోషముగా ఎప్పుడు కూడా నిత్యముగా ఆ కుటుంబము హెచ్చించబడి మరి ఆనందంగా ఆ కుటుంబంలో మరి సమస్యలు, కష్టాలు, బాధలు, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ కూడా మరి ఏం చేస్తారు, వెనకకు చూడరండి, ధైర్యముతో ముందుకు వెళ్తారు, ధైర్యముతో ముందుకు వెళ్తారు. మా సేవకులు ఎంతో మంది మరి సేవకుల్ని కానీ మరి తెలిసిన వారిని కానీ మరి విశ్వాసుల్ని కానీ మరి గృహానికి తెచ్చినప్పుడు ఏ టైంలో పడితే ఆ టైంలో తీసుకొచ్చినప్పుడు నేను ఏం చేసేదని తెలుసండి, ఆయన తీసుకొచ్చినప్పుడు నాకు చేతనైనది, ఆహారం అయితే ఆహారము, లేదా నీళ్ళు అంటే నీళ్ళు, లేదా ఛాయ్ అంటే ఛాయ్, నాకు చేతనైంది నేను పెట్టాను. కానీ ఏ రోజు కూడా మా పాస్టర్ గారు మీద గొనిగి సొనగలేదండి. ఎందుకంటే ఏకాత్మతో మేమున్నాం కాబట్టి మరి అట్టి విధముగా మా కుటుంబాన్ని మేము కట్టుకున్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 28వ వచనంలో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడండి, పురుషులు తన సొంత శరీరం. చూడండి, ఈ శరీరానికి మనం ఏం చేస్తాం, చక్కగా సబ్బు పెట్టుకొని స్నానం చేస్తాం, వస్తుంగానే పౌడరు, పేరెన్ లవ్లు, ఇంకేమో కూడా మనం ఈ శరీరాన్ని అలంకరించుకుంటాం. ఈ శరీరం మంచిగా ఉండాలి, 10 మందిలో మేము మంచిగా ఉండాలి, చక్కగా కనపడాలి, చక్కగా అందంగా ఉండాలి అని చెప్పేసి మన శరీరం మీద మనము మరి ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు నీ శరీరాన్ని ప్రేమించినట్లు నీ భార్యను నువ్వు ఎందుకు ప్రేమించట్లేదు? నీ భార్యను నువ్వు ఎందుకు దూషిస్తున్నావు, ఎందుకు హింసిస్తున్నావు, ఎందుకు బాధ పెడుతున్నావు? ఒక్కసారి మీరు గమనించుకోవాలండి. నీ శరీరాన్ని నువ్వు ఎంత శ్రద్ధగా చూసుకుంటావు? చూడండి, ఏదన్నా కురుపులు వచ్చి ఏదన్నా బలహీనత శరీరం మీదకి వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాము, మరి మన డబ్బులంతా కూడా ఖర్చు పెట్టినా కూడా ఎక్కడెక్కడో తిరిగి ఏం చేస్తాము, ఆ మచ్చలు పోవాలా, చక్కగా మన శరీరం కనపడాలని చెప్పేసి ఏదేదో ప్రయత్నాలు చేస్తాము. మరి భార్య మరి శ్రమ పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోరండి? ఎందుకు పట్టించుకోరు? మరి భార్య నీ శరీరం అని చెప్పేసి దేవుడు అంటున్నాడు కదా, ఏక శరీరం అని దేవుడు అంటున్నాడు కదా. మరి నీ భార్యని మరి ఎందుకు నువ్వు కష్టపెడుతున్నావు, ఎందుకు బాధ పెడుతున్నావు? తాగేసి వచ్చి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? లేదా లోకంలో నువ్వు తిరుగుతూ నీ భార్యను ఎందుకు నిందించి, ఎందుకు బాధ పెట్టి, ఎందుకు కష్టపెడుతున్నావు? ఎందుకు తనను బలహీనురాలని పరుస్తున్నావు? నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకోకపోతే నీ భార్యని ప్రేమించొద్దండి. నీ శరీరాన్ని నువ్వు ఒకవేళ ప్రేమించి నీ శరీరాన్ని మంచిగా ఉండాలని ఆశపడిన వారు ప్రతి భార్యలను కూడా వారు ప్రేమిస్తారు. మరి ప్రేమించకపోతే నీ శరీరాన్ని కూడా నువ్వు ఇష్టపడవు. ఎందుకంటే ఎడ్డిమెడ్డిగా ఉంటావు, స్నానం చేయవు, మరి దాన్ని మంచిగా చూసుకోవు, అట్లా పడుకుండిపోతావు. మళ్ళీ పొద్దున్న లేస్తావు, ఏదో డ్రెస్ చేంజ్ చేసుకుంటా వెళ్తావు. అట్టి విధముగా కాదండి. నీ శరీరము, నీ సొంత శరీరాన్ని ఏ విధముగా నువ్వు చూసుకుంటావో నీ భార్యను కూడా అలా చూసుకోవాలని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మరి చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31వ వచనంలో కూడా మరి ఏం మాట్లాడుతున్నారు? ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. చూడండి, ఇక్కడ కూడా ఏమని మాట్లాడుతున్నాడండి, పురుషుడు తన తండ్రిని తన తల్లిని. చూడండి, ఈ లేఖనాలన్నీ కూడా అట్టి విధంగానే మాట్లాడుతున్నాయి. తన తండ్రిని తన తల్లిని విడిచి, చూడండి 3 ముళ్ళు వేసినప్పుడు తన సర్వమును కూడా విడిచిపెట్టి 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 22 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులను కూడా ఇచ్చి మరి ఆ ఇంటి పేరు మార్చుకొని నీ అంట నమ్మకముతో, ప్రేమతో మరి వస్తున్నప్పుడు నువ్వు ఎలా చూసుకుంటున్నావు? నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? తనను ఎలా గౌరవిస్తున్నావు? అగౌరవపరుస్తున్నావా? బలహీనము పరుస్తున్నావా నీ భార్యని? మరి ఎలా, ఏ విధంగా నువ్వు నీ భార్యని ప్రేమిస్తున్నావు? నీ వర్కులలో పడి, నీ పనులలో పడి, లేదా నీ జాబులలో పడి, లేదా నువ్వు ఈ లోక పనులో పడి నీ భార్యని మర్చిపోతున్నావా?
కానీ నీ భార్య మర్చిపోదండి. ఎందుకంటే తన తల్లిదండ్రుల ప్రేమను తను చవి చూసింది కాబట్టి, తన తల్లిదండ్రుల ప్రేమ తను అనుభవించింది కాబట్టి, నిన్ను నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నీ భార్య ఏం చేస్తుంది తెలుసా? ప్రేమించి ప్రార్థన చేస్తుంది. దేవుని స్తోత్రం. ప్రేమించి ప్రార్థన చేస్తుంది. నా భర్త నన్ను ప్రేమించాలా, నా భర్త నన్ను మంచిగా చూసుకోవాలా, నా భర్తతో కలిసి నేను మంచిగా తినాలా అని చెప్పేసి ఎదురు చూస్తుందండి. కొంతమంది పురుషులు అయితే ఎక్కడెక్కడో బయట తిరిగి తినేసి వచ్చి భార్యలు మరి ఎదురు చూసినప్పుడు కూడా నేను తిన్నాను, నువ్వు తిని పడుకో అనే వారు కూడా ఉన్నారండి. అటువంటి వారు కూడా ఉన్నారు. లేదండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంటి దగ్గర నీ భార్య ఎదురు చూస్తుంది. నువ్వు ఒక తినొచ్చు. ఎందుకు? నీ భార్య ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, లేదా తన పుట్టింటికి వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా పనిలో ఉన్నప్పుడు నువ్వు తినొచ్చు. కానీ అస్తమానమును కూడా నువ్వు తినేసి వచ్చి నీ భార్యని బాధ పెట్టుట లక్షణం అది కాదండి. ఎందుకంటే నీ శరీరాన్ని నువ్వు చూసుకుంటున్నావు, నీ ఆత్మను నువ్వు చూసుకుంటున్నావు. నువ్వు ఏకరీతిగా అని చెప్పేసి ప్రమాణాలు ఎన్నో చేస్తారండి వివాహంలో. ఆ ప్రమాణాలన్నీ మర్చిపోతున్నాము. ఆ ప్రమాణాలన్నీ కూడా మర్చిపోతున్నాం. ఒక్కసారి వెనక స్థితి చూసుకుందామండి. వివాహం జరిగేటప్పుడు ఏదైతే ప్రమాణం చేసి ఉన్నామో ఆ ప్రమాణం మనం గుర్తు పెట్టుకుంటే, ఆ ప్రమాణం మనం జ్ఞాపకం చేసుకుంటే మన భార్యని మనం మర్చిపోలేమండి. మన భార్యని మనము చేయి విడిచిపెట్టలేం. తన మంచిగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఆరోగ్యంగా లేకపోయినా కూడా తన చేయి కూడా ఎన్నడూ మనము విడిచిపెట్టమండి. విడిచిపెట్టకుండా ఏం చేస్తామంటే తన కష్ట సుఖాల్లో, బాధలలో, ఎందుకంటే తన తల్లి దగ్గర, తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు తనకి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నిందలు వచ్చినా వారితో పంచుకునేదండి. మరి తన కుటుంబాన్ని వదిలేసి నీ అంట వచ్చినప్పుడు తన సమస్యలు ఎవరికి చెప్పుకుంటుందండి? నీకు కాకపోతే. అది ఆలకించుటకు, అది చూడుటకు, అది ఇనుటకు కూడా నీకు సమయం లేకుండా పోతుంది. మరి నీకు ఆ సమయం ఎందుకు లేకుండా పోతుంది? లోకాశల్లో నువ్వు పట్టబడి ఉన్నావు, లోక ధనముతో నువ్వు పట్టబడి ఉన్నావు, లేదా లోక ఉద్యోగాలతో పట్టబడిన. ఉద్యోగాలు చేయొద్దని ఎవరు చెప్పరండి, సంపాదించొద్దని ఎవరు చెప్పరు. ఎందుకంటే నీ కుటుంబం కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు సంపాదించవచ్చు, కాదని అంటలేదు. ఆ సమయంలో కూడా నీ భార్య బిడ్డల కొరకు ఆలోచించాలండి. నువ్వు సంపాదించవచ్చు, తప్పే లేదు. ఎందుకంటే నీ భార్య బిడ్డల్ని మంచిగా చూసుకోవాలనే ఆలోచనతో ఆ యొక్క అలవాట్లో పడి, లేదా ఆ యొక్క మరి సంపాదించే యొక్క కోరికలో పడి నీ భార్యను నువ్వు విడిచిపెడుతున్నావేమో. నీ భార్యను నువ్వు విడిచిపెట్టొద్దండి. ఏ రేతిరైనా, ఏ పగులైనా ఎదురు చూసేది నీ భార్య. ఎందుకంటే నీ తల్లిదండ్రులు చెప్పే వరకే చెప్తారు, నడిపించే వరకే నడిపిస్తారు. మరి తను చనిపోయే వరకు మరి నీతో కట్టబడి తను ఉండాలి కాబట్టి తనని గౌరవిస్తామండి. మరి భార్యని గౌరవించిన వారు దేవుణ్ణి కూడా మరి ఎంతో ప్రేమిస్తారండి. చూడండి, దేవుని ప్రేమించే వారు భార్యని కూడా చక్కగా ప్రేమిస్తారు. మరి దేవుని విడిచిపెట్టని వ్యక్తి ఏమని చేస్తారండి? మరి భార్యను కూడా విడిచిపెట్టరండి. మరి భార్యను కూడా హత్తుకుంటారు. ఆమెకు కన్నీరు వచ్చినప్పుడు తురుస్తారు, ఆమెకు బాధ కలిగినప్పుడు ఓదారుస్తాడు. ఎందుకంటే స్నేహితుడు, బంధువుడు, మరి భర్త అన్ని కూడా తనై ఉండంగా మరి ఒక్క క్షణమును కూడా తను విడిచిపెట్టి మీరు ఎక్కడెక్కడో తిరుగుతున్నప్పుడు ఆ మనసు, ఆ యొక్క స్త్రీ ఎంత బాధపడుతుందండి, ఎంత బాధపడుతుంది. సర్వము నేను వదిలేసి వచ్చానే, మరి నా భర్తే నాకు సర్వం అని నేను అనుకున్నానే, మరి ఎందుకు నా భర్త నన్ను ప్రేమించలేకపోతున్నాడు? ఇంత శ్రమ పడుతున్నాను, ఇంత కష్టపడుతున్నానే. రోజంతా నీ భార్య ఎంతో కష్టపడుతుందండి. ఒక్క మాట నువ్వు చెప్తే చాలు, అమ్మా నువ్వు చక్కగా ఉన్నావు, నిన్ను నేను ప్రేమిస్తున్నానంటే ఆ సర్వము కూడా మర్చిపోతుందండి భార్య. మరి మర్చిపోయే విధంగా మరి మనము మలుచుకోవాలి, మనం చేసుకోవాలంటే అది పురుషుల చేతిలోనే ఉందండి. పురుషుల చేతిలోనే ఆ యొక్క మంచి నడవడికి నడిపించటకు కూడా మరి ఉంది. ఇప్పటి వరకు మరి స్త్రీల గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నప్పుడు మరి పురుషుల గురించి కూడా మరి ఈ దినము మాట్లాడాలని చెప్పేసి మరి వాక్యము మీ మధ్యలో నేను మరి చెప్పి ఉన్నాను. మరి నిజముగా ఒకవేళ మీకు ఆ మార్పు లేకపోతే ఈ దినమే మరి మార్చుకోండి. మీ అలవాట్లు మార్చుకోండి, మీ పనిని మార్చుకోండి, మీ పద్ధతిని మార్చుకోండి. భార్యని ప్రేమించండి. ప్రేమిస్తే మీకు ఏమవుతుందండి? మీకు సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. మీ ఇద్దరిని చూసి అనేక మంది ఏం చేస్తారు తెలుసా? ఉంటే ఈ విధముగా ఉండాలి, వివాహం చేసుకుంటే ఈ భార్య భర్తల్లాగానే మేము ఉండాలి అని చెప్పేసి నలుగురు కూడా మిమ్మల్ని చక్కగా మెచ్చుకుంటారండి. అందరు కుటుంబాల్లో గొడవలు, సమస్యలు ఉన్నాయి. మరి ఈ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది అంటే వారి మధ్యన ప్రేమ ఉంది
అని చెప్పేసి మీరు చెప్పవసరం లేదండి. మీ ప్రేమను బట్టి అనేక మంది సాక్ష్యం ఇస్తారు. నిజంగా వీరు ప్రేమించబడుతున్నారు, నిజంగా ఒకరి సమస్య ఒకరు తెలుసుకొని మరి తీర్చుకుంటున్నారు కాబట్టి వీరి కుటుంబమును కూడా సంతోషంగా ఉందని చెప్పేసి మరి అనేక మంది సాక్ష్యం ఇస్తారండి. మీరు చెప్పవసరం మేము ఇట్లున్నాము అట్లున్నాము ఈ విధంగా బ్రతుకుతున్నామని మీరు చెప్పవసరం, మీకు చూసిన వ్యక్తులు చెప్తారండి. మరి ఇది ఎట్టి విధంగా కట్టబడ్డారు, వీరి మధ్యన ఒకటే మాట, ఒకటే ప్రవర్తన, ఒకటే నడవడిక అని చెప్పేసి మిమ్మల్ని చూసిన వారు సాక్ష్యం ఇస్తారండి. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మన కుటుంబాలు కట్టబడతాయి. మరి ఈ వాక్యం దేవుడు దీవించును గాక. మరి ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, పరిశుద్ధాత్ముడా, జీవాధిపతి, నేను స్తుతిస్తున్నాము నాయన. నా తండ్రి, ఇప్పటి వరకు ప్రభా స్త్రీల గురించి మీరు ఎన్నో మార్లు మాట్లాడి ఉన్నారు ప్రభా. మరి ఈ దినము నా తండ్రి పురుషుల గురించి మీరు మాట్లాడినందుకే స్తోత్రములు. కృప కలిగిన పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నిజముగా నా తండ్రి తన శరీరాన్ని ప్రేమించే విధముగా నా తండ్రి, తన శరీరాన్ని అలంకరించుకున్న విధంగా ప్రభా, తన శరీరం పైన అందచందాలు చూసుకున్నట్లుగా ప్రభా, సొంత శరీరాన్ని ఏ విధంగా ప్రేమిస్తారో ప్రభా, తన భార్యల్ని కూడా ప్రేమించుటకును సహాయం దయచేయండి. ఇప్పుడు వరకు నా తండ్రి తన భార్యల్ని ప్రేమించినప్పుడు ప్రభా, అయా నా తండ్రి అనేక మంది ఈడో చూసిన ప్రతి ఒక్కరు కూడా వారి ప్రవర్తన మార్చుకునేటకును సహాయం దయచేయండి. యేసు నామములో వారి ప్రవర్తన మారిపోనుగా కని ప్రార్థిస్తున్నాం. ఈ దినము మొదలుకొని నా తండ్రి వారి భార్యల్ని ప్రేమించుటకును సహాయంతో నింపమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. అయా పురుషుడు ప్రభా తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టి తన భార్యను హద్దుకున్నట్లుగా ప్రభా, అయ్యా వారు ఏక శరీరంగా ఉండి నాయన తన భార్యని హద్దుకున్నప్పుడు ప్రభా, ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలున్నా కూడా తను మర్చిపోయి ప్రభా తన భర్తను నా తండ్రి నాయన ఏ విధంగా సంతోష పెట్టాలని ఆలోచిస్తుంది. తండ్రి నీకు వందనాలు. అట్టి విధంగా నా తండ్రి నాయన అయ్యా ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తన కుటుంబంలో ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ఉండాలో ప్రభా వారికి నేర్పించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. అయా భార్యల్ని బాధ పెట్టేవారు, శ్రమ పెట్టేవారు, కష్టపెట్టేవారు, ఆయా ఏదన పాలు చేసేవారు, పోషించని వారు, ఆయా తాగుబోతు భర్తల్ని కూడా యేసు నామంలో మార్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ దినం వాళ్ళ నేత్రములు తెరబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను తగినట్లు ఎన్నో కుటుంబాలు నా తండ్రి ఆయా పతనము కాకుండా యేసు నామంలో వారి కుటుంబంలో కార్యము జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యములు ఆశ్చర్యములు జరిగించి మీరొక్కరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలండి.